లెనిన్ కాటన్ నాణ్యత, అందం, సహజమైన చల్లదనానికి ప్రసిద్ధి చెందిన వస్త్రం. గతంలో విదేశాల నుంచి ఈ వస్త్రాన్ని దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక చేనేత మగ్గాలపైన లెనిన్ కాటన్ తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కాటన్లో లెనిన్ వస్త్రాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు లెనిన్ వస్త్రాలు యూరప్, జపాన్, అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దేశంలోని అనేక గ్రామాల్లోని చేనేత కార్మికులు ఆధునిక డిజైన్లు, కలర్ కాంబినేషన్లు ఉపయోగించి లెనిన్ కాటన్ మిశ్రమాలతో వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఇవి వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. మా దగ్గర లెనిన్ షర్టింగ్ ఇంతకుముందు లెనిన్ షర్టింగ్ తయారైంది, లెనిన్ షూటింగ్ తయారైంది, లెనిన్ చీరలు కూడా తయారైనాయి. ఒకసారి లెనిన్ ఒక వ్యక్తి వాడితే దాన్ని మళ్ళీ అది 3 కాలాల పాటు పనిచేస్తుంది. అది సంవత్సరంలో చలికాలం, ఎండాకాలం, వానాకాలం. అది ఇమీడియట్లీ మన దగ్గర ఉన్న శరీరానికి వచ్చిన చెమటను మొత్తం అబ్జర్వ్ చేసి బయట పంపించే దానిలో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ లెనిన్ క్లాత్లో రెగ్యులర్ నేస్తే వీళ్ళకి వచ్చే 100 రూపాయలు అట్లా వస్తాయి. వాళ్ళకి నెల మొత్తం వేస్తే 4 నుంచి 5 వేల రూపాయలు వస్తాయి. ఈ లెనిన్ వేస్తే మాత్రం దాదాపు వాళ్ళ కూలీ దాదాపు 10 నుంచి 15 వేల రూపాయలు పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ చేనేత కార్మికులకు కడుపు నిండా పని కావాలంటే ఈ లెనిన్ వస్త్రాలను మాకు ఉత్పత్తికి ప్రొడక్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. లెనిన్ కాటన్ తయారీకి ఉపయోగించే దారం అవిసె మొక్కల నుంచి లభిస్తుంది. అవిసె రేకులు, కాండం నుంచి పొందే ఫైబర్ ప్రత్యేకమైన మృదుత్వం, బలాన్ని కలిగి ఉంటుంది. రసాయనాల వినియోగం తక్కువగా ఉండటం వల్ల ఈ దారం పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. చేనేత మగ్గాలపై ఈ దారం నేస్తారు. మేము ఈ 4 సంవత్సరాల నుంచి లెనిన్ దుస్తులు ఎందుకు తయారు చేస్తున్నాము, లెనిన్ చీరలు ఎందుకు తయారు చేస్తున్నామంటే కాటన్ కంటే 10-15 టైమ్స్ ఈ లెనిన్ అనేది చాలా బాగా అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా అవాపరేట్ చేస్తుంది. తర్వాత శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను బయటకు కండెన్సర్ లాగా పనిచేస్తుంది. మేము ముఖ్యంగా లెనిన్ బై లెనిన్ చీరలు, లెనిన్ బై లెనిన్ డ్రెస్ మెటీరియల్, తర్వాత లెనిన్ బై లెనిన్ షర్టింగు, తర్వాత కాటన్ బై లెనిన్ షర్టింగు, కాటన్ బై లెనిన్ షూటింగు, లెనిన్ బై లెనిన్ షూటింగు తయారు చేస్తున్నాం. దయచేసి ఈ లెనిన్ దుస్తులు కానీ, ఈ హ్యాండ్లూమ్ దుస్తులు కానీ ఆదరించి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత కార్మికులు లెనిన్ వస్త్రాలను నేస్తున్నారు. చీరలతో పాటు షర్ట్స్ క్లాత్ నేస్తున్నారు. దుబ్బాక చేనేత మగ్గాలపై తయారయ్యే లెనిన్ షర్ట్లు, కుర్తాలు, సారీలు, గౌన్లు, హోమ్ డెకర్ వస్తువులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నేను గత 40 సంవత్సరాల నుంచి చేనేత వృత్తిలో పనిచేస్తున్నా. గత 4 సంవత్సరాల నుంచి ఒక కొలిక్కి తీసుకొచ్చి దీన్ని ఒక మాడిఫై చేసుకుంటా దీన్ని ఆధునిక మన బయట మార్కెట్ల వాళ్ళకు తగ్గట్టు మేము తయారు చేస్తున్నాము. ఈ మధ్య 4 సంవత్సరాల నుంచి దీన్ని ప్రొడక్షన్ కొద్దిగా బాగానే పెరుగుతుంది. కొద్దిగా బడ్జెట్ లేనందువల్ల ఒక 4-5 మందికే పని కల్పించడం జరుగుతుంది. లెనిన్ ఐటమ్స్ ప్యూర్ లెనిన్ తీసుకొచ్చి తయారు చేస్తున్నాం. మా హ్యాండ్లూమ్ మీదనే తయారు చేస్తున్నాం. ఇందులో ఎలాంటి మిక్సింగ్ లేదు. దయచేసి గమనించి మాకు ప్రోత్సహించగలరని కోరుచున్నాం. ఒకప్పుడు విదేశాల నుంచి దిగుమతి అయిన లెనిన్ వస్త్రాలు ఇప్పుడు చేనేత కార్మికుల శ్రమ, నైపుణ్యంతో ప్రపంచ దేశాలకు మన దగ్గర నుంచి ఎగుమతి అవుతున్నాయి. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో ఇది ముందడుగు అంటున్నారు జనం.